నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి 8 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రజానికానికి మరీ ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలకి ఎలాంటి స్కీములు ఎలాంటి పథకాలు కార్యక్రమాలు నిర్వహించడము, రెండవది స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక కొత్త ఒరవడికి కొత్త సాంప్రదాయానికి ఎట్లా మనం అంకురార్పణ చేసినామో అనేక విషయాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజల చెంతకు చేర్చాలని, వాటిని గ్లోరిఫై చేసుకోవాలని, రాబోయే కాలంలో మరింత గొప్ప సుపరిపాలన అందించి ప్రజల ప్రేమను పొందాలి. ఒకప్పుడు రాజకీయాలన్నా రాజకీయ పార్టీలన్నా ప్రజలకు విశ్వాసం కలిగిన సందర్భంలో మళ్ళీ ప్రజలకి ప్రజాస్వామ్యం మీద, పార్టీల మీద, నాయకుల మీద ఒక గౌరవం కలిగే పద్ధతిలో మోడీ గారి నాయకత్వంలో 8 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా, ఒక స్కామ్ వచ్చింది అనే పద్ధతి లేకుండా, ఒక కమిట్మెంట్తో కార్యదీక్షతో ఎట్లా కొనసాగుతాం మనం చూస్తా ఉన్నాం. కొంతమంది విమర్శకులు కూడా ఉంటారు, ఏమడిగింది ఏమొచ్చిందని వాళ్ళు కూడా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి పరిణామాలు కూడా దేశం మీద దాని ఎఫెక్ట్ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. వీళ్ళ కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఇంత పెద్ద దేశంలో, ప్రపంచంలో 2వ దేశంగా ఉన్నటువంటి ఇంత పెద్ద దేశంలో ప్రజలకి విశ్వాసాన్ని కలిగించి, ధైర్యాన్ని ఇచ్చి, ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలు బయటపడడమే కాకుండా దేశ ప్రజలందరినీ కూడా కాపాడే కర్తవ్యం ఉందని చెప్పి ప్రపంచంలోనే కరోనా కోసం వ్యాక్సిన్ అంటూ ఉత్పత్తి అయితే అది ఈ దేశమే కేంద్ర బిందువై, మన హైదరాబాదే కేంద్ర బిందువై వ్యాక్సిన్ వచ్చిందనుకో భరోసించినటువంటి గడియల్లో కూడా సందర్భాన్ని కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొనసాగిన విషయం మీకు తెలుసు. నేను కూడా చెట్లు పంచిపోయినా మొన్న పొద్దున తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి అనాథలుగా ఉన్నటువంటి చిన్నపిల్లలకి వాళ్ళు అనాథలు కావద్దని ఈ ప్రభుత్వం, ఈ దేశం ఇంత గొప్ప బడ్జెట్ పెట్టుకున్న ఈ దేశంలో అలాంటి పిల్లలకి భరోసా ఇవ్వాలి, అలాంటి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి పిఎం కేర్స్ పేరిట 15 లక్షల రూపాయల చెక్కులు కానీ, 50,000 రూపాయల ఖర్చుల కోసం కానీ, వాళ్ళకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే కార్డు కానీ, వాళ్ళకి నచ్చిన స్కూళ్ళలో అడ్మిషన్ ఇచ్చి చదివించడం కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి ఆలన తండ్రి పాలన లేకపోయినప్పటికీ కూడా ఆ తల్లి పాత్రను నేను తీసుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మననే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రులు రాష్ట్రంలో మనం అనేక మంది చూస్తూ ఉంటాం. కానీ ప్రధానమంత్రిగా ఎవరి వైపు ఉండాలి, మనం ఎవరిని ఆదుకోవాలనే విషయంలో మనం చూసినాం ఇవాళ నరేంద్ర మోడీ గారి దాతృత్వాన్ని. కానీ అదే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మాత్రం అలాంటి అనాథల పట్ల కానీ, అలాంటి బీదవాళ్ళ పట్ల కానీ, మన పక్కనే ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లాలో 67 మంది చనిపోయింది. ఆ జగిత్యాల జిల్లాలో 67 మంది చనిపోయింది. 67 మంది చనిపోయిన 5 పైసల ఢిల్లీ అని ముఖ్యమంత్రి, కనీసం వచ్చి పరామర్శించిన ముఖ్యమంత్రి, మాలాంటి ప్రభుత్వ పరంగా పోయినప్పటికీ కూడా వారు మాత్రం రాలే, వారు పరామర్శించలే, వారు 5 పైసల బిల్లక మాత్రం ఇవ్వలేదు. ఇవాళ మనం పేపర్లు చూసినాం, 10,000 రూపాయల సాయం కోసం చుట్టాలందరూ కూడా బతలాడుకున్నా, రక్తాన్ని పంచుకొని పుట్టిన కూడా బతలాడుకున్నప్పటికీ కూడా ఇవ్వకపోతే మొత్తం కుటుంబమే ఇవాళ
సూసైడ్ చేసుకునే సందర్భాన్ని మనం చూస్తాం. ప్రతి నిత్యం ఏదో ఒక మూలన రైతుల ఆత్మహత్యలు కావచ్చు, ఉద్యోగం లేదని చదువుకున్న యువకులు ఆత్మహత్య చేసుకునే విషయం కావచ్చు, ఇవాళ పేదరికంలో మగ్గి అనేక కారణాల వల్ల కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టలేక కన్న బిడ్డలకు కూడా పోషించుకునేటువంటి సత్తా లేక ఒక దారుణమైన నిర్ణయం, కుటుంబమే చచ్చిపోయేటువంటి నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. మనిషి ఇవాళ అన్ని గర్భాలను మూసేస్తే తప్ప ఎవరు ఆదుకోలేని ముఖ్యమంత్రి గారికి ధ్యాస ఉండదు. అలాంటి పేదవాళ్ళ మీద ఇక్కడ ధ్యాస ఉండదు. కానీ మన చెమట పైసలతో ఈ రాష్ట్ర ప్రజలకు డబ్బులు ఇస్తే ఎక్కడో ఆదుకోవాల్సిందే. పంజాబ్లో ఉన్న వాళ్ళ కోసము ఎక్కడో క్రీడలు కలిసి చెప్పి 5 కోట్లు 10 కోట్లు తన జాగ్రత్తగా ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం ఏ వైపు ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధానం ఎటువైపు ఉందో ఒకసారి ఆలోచించేయండి. కన్న తల్లికి అన్నం పెట్టలేని వాడు, పెద్దతల్లికి బంగారు కాదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కోట్ల తీయలేని వాడు ఏట్ల వారికి తీయబడదు అని చెప్పి చాలా మంది భావిస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పడితే ఆలోచన విధానం ఇవాళ ఎట్లా ఉందో మనం చూస్తాము. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకనాడు తెలంగాణలో ఉద్యమాన్ని నడిపినాడు, పార్టీలను పక్కకు పెట్టినాం, జెండాలను పక్కకు పెట్టినాం, సిద్ధాంతాలను పక్కకు పెట్టినాం, తెలంగాణ రావాలని చెప్పి వారి నాయకత్వంలో అందరూ వచ్చి పనిచేశారు. ఆనాడు వాళ్ళకు విధానం ఇచ్చేట్టు మీ జెండాలు ఉండొచ్చు, మీ సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ తెలంగాణ తల్లి చెల్లో ఉంది, తెలంగాణ తల్లి విముక్తి కోసం అందరూ కూడా కలిసి రావాలని చెప్పి పిలుపునిస్తే అందరూ కలిసి వచ్చి పనిచేసేవారు. ఆనాడు ప్రేమించడం, ఆనాడు గౌరవించడం, ఆనాడు వారి వెనుక మనం ప్రయాణం చేసాం. కానీ అధికారం వచ్చిన తర్వాత వారి యొక్క చేష్టలు, వారి యొక్క ఆచరణ, మాటలకి చేతలకి పొంతన లేక ఈయనైనా మన ముఖ్యమంత్రి అని చెప్పే పద్ధతిలో అసహించుకునే స్థాయికి ఇవాళ ఈ కేసీఆర్ గారి పనితీరు కానీ ప్రతిష్ట కానీ దిగజారిన విషయాన్ని మనం కాదు కదా దేశమంతా కూడా చర్చించుకుంటాము. ఈ మధ్య కాలంలో ఒక కొత్త అవతారం అయితే 2018లో కూడా మీకు ఐడియా ఉండాలి. దేశంలో నేను చక్కగా చెప్తా, దేశంలో నేను పెద్ద నాయకుడు కావాలని చెప్పి కాదు, కానీ ఏమైనా చేసినా మీరు చూసిండ్రు, ఎట్లా బోధపడ్డా కూడా మనం చూసిండ్రు. మళ్ళీ ఇవాళ ఇక్కడ ప్రజా క్షేత్రంలో ప్రతిష్ట కోల్పోయి ప్రజలు చీకొడతా ఉంటే, ఇక్కడ ఈ ప్రభుత్వం నడిపే చేతలు కాక, ప్రజల విశ్వాసం పొందేటువంటి చేత కాక, మళ్ళీ ఇవాళ నేను మహారాష్ట్రకు పోయేస్తా, నేను ఢిల్లీకి పోయేస్తా, నేను బెంగళూరు పోయేస్తా అని చెప్పి పోయేస్తా ఉన్నాడు. అన్నిటికన్నా సిగ్గు అనిపించే అంశం ఏంటంటే, మరి మనకే అనిపిస్తాడు, మనకి అది అనిపిస్తుందో తెలియదు. 1985 మరి మొట్టమొదటి ఎన్నిక ఎమ్మెల్యేగా ఇటు నాకు తెలిసి 2 సార్లు 3 సార్లు 2004లో ఎన్నికైండు, 2008లో ఎన్నికైండు, 2009లో కూడా ఎన్నికైండు. 3 సార్లు ఎంపీగా ఎన్నికైండు, లెక్కలేని సార్లు ఎమ్మెల్యే ఎన్నికైండు, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, వాళ్ళు వీరిని నమ్మకపోయినప్పటికీ కూడా, వీరిని దేకకపోయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మట్టగలిపే పద్ధతిలో కూడా ఇవాళ కేజ్రీవాల్ దగ్గర పడిగాపరిచే పరిస్థితి. మేము పిలవలేదు, రాజకీయాలు చర్చించలేదని చెప్పి కర్ణాటకలో దేవేగౌడ గారు చెప్పినా కూడా అక్కడ పడిగాపులు పడే పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి గారు వస్తారంటే వద్దంటామా, ఓ శాల కప్తా అంటే మేము స్వీకరించ ఉండమని చెప్పి ఇతర ముఖ్యమంత్రి ప్రకటించే పద్ధతి. అంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గిరిజన సమత అనుభవం ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి ఏం స్టేట్మెంట్ ఇస్తారు? ఢిల్లీలో స్కూల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని స్టేట్మెంట్ ఇస్తారు, ఢిల్లీలో హాస్పిటల్ బ్రహ్మాండంగా స్టేట్మెంట్ ఇస్తారు. నాలాంటి వాడిని 20 సంవత్సరాల అనుభవం ఉంటేనే మన రాష్ట్రంలో దౌర్బాలు ఎట్లుంటే మనకు తెలుస్తుంది, వీటిని ఎట్లా బాగు చేసుకోవాలో ఒక ఆలోచన ఉంటుంది. మన రాష్ట్రంలో స్కూల్ ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది, ఈ స్కూల్ ఎట్లా బాగు చేసుకోవాలో తెలుస్తుంది. ఇవాళ మున్పట్టకలే ప్రపంచవ్యాప్తంగా ఏమున్నా ఏం జరిగినా క్షణాల మీద తెలుసుకోగలిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఉండగా
ప్రపంచంలో ఏ మూల ఏది గొప్పగుందో, ఏ స్కీమ్ పెట్టుకుంటే, ఏ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ గొప్పగా పరిపాలించుకునే అవకాశం ఉందో, ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం ఉందో వాటన్నింటి కూడా అధికారులు పంపిస్తే స్టడీ చేసుకొని వచ్చి ఇక్కడ అమలు చేసే ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆయన అంటాడు ఢిల్లీలో హాస్పిటల్ గురించి స్కూల్ గురించి మాట్లాడుతుందంటే నిజంగా అలాంటి వాళ్ళైతే సిగ్గుతో తగ్గించుకుంటారు. కేసీఆర్ ముందు వచ్చిన రాజకీయాలకు కేసీఆర్ ముందు వచ్చాడు. కేసీఆర్ గారు మనకు చెప్తారు ప్రతి ఇంచు మీద అవగాహన ఉంది, ప్రతి మనిషి మీద అవగాహన ఉంది, నాకుండే తపన, నాకుండే కమిట్మెంట్ ఏ చంద్రబాబు నాయుడుకో ఏ రాజశేఖర్కో ఉంటుందని చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు గుజరాత్ గులాబం కాదని తెలంగాణ అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారికి. మరి తెలంగాణ గడ్డ మీద పుట్టి ఇన్ని సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండి ఈ గడ్డ ప్రజానికం కోసం నువ్వు చేసిన పని ఏంటో చెప్పగలవా అని చెప్పి అలా ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. అందుకే ఇవాళ అక్కడ ఉన్న స్కూల్ ఇక్కడ పెడతా అని చెప్పి అక్కడ దవాఖాన పద్ధతులు ఇక్కడ అమలు చేస్తా అని చెప్పేటువంటి పద్ధతి అంటే ఎంత మతిలేని సిగ్గులేని పద్ధతిలో కొనసాగుతున్నా చూస్తా ఉన్నాం. అందుకని ఇవాళ ఎవరు మాట్లాడి కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ తెలంగాణ గడ్డ మీద ఈ కులం ఆ కులమైన సంబంధం లేకుండా, ఈ వర్గం ఆ వర్గమైన సంబంధం లేకుండా ఒకటే నిలబడలేదు. కేసీఆర్ని పొద్దు పెట్టాలి, కేసీఆర్లో ఉండాలి. ఈ మధ్యకాలం మీరు చూస్తా ఉన్నారు, ఏమన్నా చూసిందా మీరు పేపర్ ప్రతినిత్యం ఆ పీకే ఒక కులాలను చుట్టుపెట్టిండట. ఏ కులంలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ కులానికి టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత ఉంది, ఎట్లా పట్టుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. నేను చాలాసార్లు చెప్పిన ప్రజానాడు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని చెప్పిన వ్యక్తి, ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఒక రైతు బంధు కావచ్చు, ఒక రైతు బీమా కావచ్చు, పెన్షన్ విధానం కావచ్చు, ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ప్రజా సంక్షేమం అనేది ప్రజారంజకంగా కొనసాగుతున్న పార్టీ, ప్రభుత్వం, రాష్ట్రం తెలంగాణ చెప్తారు. మరి గంట గొప్పగా అందించిన తర్వాత ఎందుకు ఈ పీకే నాయకుడు కూడా అవసరం పడ్డాడు? మరి అర్థమైపోయింది నీ ముఖానికి ఇక్కడ చెల్లుబాటు కాదని, నీకు అర్థమైపోయింది నీ మాటలు చెల్లమని, నీకు అర్థమైపోయింది నీ స్కీములు కాలం చెల్లిపోయిందని, వాళ్ళకు నీకు అర్థమైపోయింది నా మాటలు ప్రజలు నమ్మలేకపోతున్నారని నీకు అర్థమైంది. ఏదో కుట్ర కుతంత్రాలు చేసి మళ్ళీ పీకే నాయకులను పెట్టుకొని ప్రజలు గోల్మాల్ చేసి మళ్ళీ అబద్ధాల మాటల మీద, పౌర మేనేజ్మెంట్ల మీద కుట్రతో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుపెట్టారు. అయినా నాకు తెలిసి మీకు ఇప్పటిదాకా ప్రజలుగా చెప్పినట్టుగా మీరందరూ సాక్ష్యం ఇక్కడ కూతబడితోడుగా ఉంది కాబట్టి బాధ్యత ఉన్నా లేకపోయినా మొత్తం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని నిలబెట్టుకోవాలి, అహంకారాన్ని పాల్గొనాలని చెప్పి భావించిన వాళ్ళందరూ కూడా మీరు పనిచేసింది. అక్కడ హుజరాబాద్ పనిచేసింది. అక్కడ ఏం జరిగినప్పుడు చూసింది. నాకు తెలిసి పీకే కాదు, పీకే చేయడానికి కూడా అందరి పద్ధతులు కూడా ఎన్ని రకాల కుట్రలు చేయాలని కుట్రలు చేశారు. అన్ని కుట్రలని, అన్ని కుతంత్రాలని, అన్ని డబ్బు సంచులని, మద్యం సీసాలని, భయానక వాతావరణాన్ని తొక్కి పడేసి తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ఇది చెల్లదని చెప్పి చెల్లు కనిపించినటువంటి అనుభవం మన గడ్డ మీద ఉంది. నాకు తెలిసి మొత్తం దేశంలోనే ఒక సామాన్య కార్యకర్త కూడా ఎమ్మెల్యే కావచ్చని, ఒక సామాన్య కార్యకర్త ఛాయాన్నటువంటి వ్యక్తి కూడా ప్రధానమంత్రి గారు కావచ్చని ఈ దేశం మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తే ఇవాళ దాన్ని చెరిపేసి పైసలు ఉన్న వారికి రాజకీయం, డబ్బులున్న వారికి రాజకీయం కూడా చేస్తే రాజకీయమైన పద్ధతులు కూడా ఇలా కార్పొరేట్ పద్ధతి, కార్పొరేట్ల చేతుల్లో చిక్కి డబ్బులు నమ్ముకొని, మద్యాన్ని నమ్ముకొని ఇవాళ ఇట్లాంటి కుట్రలు చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా హుజరాబాద్ ఏ తీర్పు వచ్చిందో వరంగల్లో కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు, అదే తీర్పు వస్తుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇవాళ మన కర్తవ్యం మరి కేసీఆర్ ఓడించాలని చెప్పి ప్రజలు కంటే కట్టుకున్నప్పుడు దాన్ని ఎవరు లీడ్ చేయగలుగుతారు, ఎవరు ఆ విశ్వాసం కలిగించగలుగుతారు, ఎవరు ప్రజల ఉండాలని తెలుసుకోగలుగుతారు చర్చ జరుగుతాం. దాంట్లో భారతీయ జనతా పార్టీకి అనేక రకాల అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది.
ఒకటో వాతావరణం మొట్టమొదటిగా పరిశీలించేది నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు కాబట్టి వారి అండతో మనం తెలుసుకునేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రజలు ఉన్నాయి. రెండవ ఆస్కారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఎంత పెంచడం చూడండి. ఇవాళ ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగినాయి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి. చివరికి ఇప్పటికే భారమైన లిక్కర్ ఛార్జీలు కూడా పెంచి 20,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయల సంవత్సరానికి అదనంగా ప్రజల జేబులు కలిసేసి ఇవాళ దండుకుంటున్న పరిస్థితులను చూస్తాం. చివరికి వాహనదారులు ఆటో నడుపుకుంటారు, స్కూటర్ మీద పడ్డారు, సైకిల్ పట్టుకుంటారు, జీబులు నడుపుకుంటారు, కార్లు నడుపుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ ఇవాళ ఒక వార్త వచ్చింది, చాలా కట్టలేదని ఆపితే 1,100 రూపాయల కోసం చిన్న పిల్లలు చనిపోయినటువంటి శవాన్ని అలా పేపర్లో చూసాం. మీరు బయటకు వెళ్ళినట్టు సార్ మీకు ఇది లేదని అది లేదని మొత్తం మోసం చేసే పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే వేయించక తింటాను ఈ ప్రభుత్వం, వేయించక తింటాను సామాన్య ప్రభుత్వం. ఇవన్నీ వదిలిపెట్టలేదు ఈ ప్రభుత్వం. గుర్తుపెట్టారు రాజుల సొమ్ము రాజపాలని చెప్పి ఎన్నడైందన్నాను. ఇది రాజుల సొమ్ము కాదు కదా, ఇది మనసు, ఇది మనసు. ఖర్చు పెట్టబడే ప్రతి పైసా మనసు. ఆయన తిరుగుతున్న విమానాల ఖర్చు మనసు. ఆయన పామాలపడేటువంటి ఖర్చు సంవత్సరం 70 కోట్లు మనకు మనసు. లేచినా పడుకున్నా ఏం చేసినా కూడా మనసు ఉంటుంది. ఇలా కాపాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ తెలంగాణ ప్రజానీకం యొక్క రక్తాన్ని ఇలా పిండుకున్నట్టుగా కనబడతా ఉంది, భారమైతా ఉంది, భయమైతా ఉంది పరిస్థితిగా. దీనికి ప్రజానీకానికి విముక్తి జరగాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మనం ఆ గురుతరమైన బాధ్యతని మన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకుపోకపోతే మళ్ళీ అధోగతి పాలన ఆస్కారం ఉన్నట్టుగా మీరు భావించారు. ఇవాళ ఉన్న మన కర్తవ్యం వైరుధ్యాలు లేకుండా ఉండవు, సమస్యలు లేకుండా ఉండవు, పంచాలు లేకుండా ఉండవు. మనుషులతో డీల్ చేస్తున్నప్పుడు అన్ని ఉంటాయి. ఇవన్నింటినీ అధిగమించాలి మనం, ఇవన్నింటినీ అధిగమించాలి మనం. అధిగమించి మనం ప్రజలకు ఒక గొప్ప నాయకత్వాన్ని అందించాలి. రేపు కొనేటువంటి పరిస్థితి లేదు. ఎన్నడో ఒకనాడు ఈ సంస్థ గొప్ప పెరిగేటువంటి పరిస్థితి లేదు. సింగానే పరిస్థితి అట్లున్నది, కరెంటు పరిస్థితి ఇట్లున్నది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉన్నది, చెప్పుకుంటూ కూడా ఉండదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా భూమి మీద ప్రయాణం చేసి ఇప్పటికైనా ప్రజల ముందు ఈ పరిస్థితులు చెప్పి అర్థం చేయించి 24/7 పనిచేసి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడ ప్రజల్ని ఇక్కడ పరిపాలనను కాలి వదిలేసి బయట రాష్ట్రాలు కూడా తిరుగుతున్నాడు. బయట రాష్ట్రాలు కూడా దిగగానే ఫామ్ పోయి పడుకుంటున్నాడు. ఇలా ఇది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని. అందుకే ఇవాళ ఇవన్నీ కూడా మనకు కాదు, ప్రజానీకంలో చర్చలు వాళ్ళని ముద్ద చేసుకునే కర్తవ్యం ఏం లేదని చెప్పి మనం చేస్తాం. మనం చేయాల్సిన పని ఏం లేదు. అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నది ప్రజలకి. మనం కేవలం మన వద్ద వాళ్ళకు చేరువై ధైర్యాన్ని ఇచ్చి మనం ముద్ద చేసుకోగలిగితే, మన యొక్క ర్యాలీ చేసుకోగలిగితే మనకు సులువుగా ఫలితం వచ్చే ఆస్కారం ఉన్నటువంటి సందర్భం ఇది మాత్రమే. నవ్వాలి నెవరనే పద్ధతిలో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కదలే పద్ధతిలో మనకు ఉంది. కాబట్టి దయచేసి మన నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఎంత గురుతరమైన బాధ్యత ఉందో అర్థం చేసుకోమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇంతకు సర్పంచ్లు వచ్చి సర్పంచ్లు జీతాలు ఇవ్వలేకపోతారు. సర్పంచ్లు పనిచేస్తే బిల్లులు వస్తారు. నాకు తెలిసి ఇవాళ లెక్క చెప్తా ఉండదు, కానీ ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పద్ధతిలో మేనేజ్ చేసి కారు రిపోర్ట్ ప్రకారంగానే 3,29,000 కోట్ల అప్పు చేసింది. తెలంగాణ వచ్చే నాడు 2 కలిపితే ఎఫ్ఆర్బిఎం రుణాలు ప్లస్ గ్యారంటీస్ కలిపితే 74,000 కోట్లు ఉన్నాయి. ఇది కొత్తగా ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. వారసత్వంగా వచ్చినటువంటి అప్పు 68,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం రుణాలు, 6,000 కోట్లు గ్యారంటీ రుణాలు, 2 కలిపితే 74,000 కోట్లు ఉన్నాయి. కానీ ఇవాళ 8 సంవత్సరాల కాలంలో మనం తీసుకున్న ఎఫ్ఆర్బిఎం రుణాలు నా లెక్క కాదు, ఆయన లెక్క కాదు, కారు రిపోర్టు ప్రకారంగా చేసిన లెక్క ప్రకారమే 3,29,000 కోట్లు ఉన్నాయి. అంతేకాదు గ్యారెంటీ రుణాల మీద అది పెద్ద సబ్జెక్ట్ అని పోతే ఉండదు, కానీ ఎట్ల పడితే అట్లా రుణాలు తీసుకునే ఆస్కారం లేదు. ఎట్ల పడితే అట్లా కార్పొరేషన్ ఓపెన్ చేసి రుణాలు తీసుకునేటువంటి సత్తా లేదు రాష్ట్ర ప్రభుత్వం. అయినా చట్టాన్ని మార్చుకొని రెవెన్యూ రిసీట్స్ లో సంవత్సరం ప్రజల ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో 90% రుణాలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ కూడా
చట్టసభలో దాన్ని మార్చుకొని 200% కూడా గ్యారంటీ లోన్ తీసుకోవచ్చు అని చెప్పి మార్చుకొని ఇవాళ 1,30,30,000 డబ్బులు వసూలు చే ఏ కార్పొరేషన్ సొంతగా ఎకానమీ జనరేట్ చేసుకో, ఏ కార్పొరేషన్ సెల్ఫ్ సఫిషియెంట్ లేదు, ఆ కార్పొరేషన్ తీసుకున్న రుణాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టాలి. అందుకే వాళ్ళు అంటున్నారు, అవును నువ్వు కార్పొరేషన్ పెట్టిన రుణాలు తీసుకున్నావు, నీ మిషన్ భగీరథ 26,500 కోట్లు తీసుకున్నావు, ఎక్కడికి ఈ పైసలు నుంచి పడుతుంది కాదు. నువ్వు ఇరిగేషన్ కార్పొరేషన్ 20,000 కోట్లు అప్పు తీసుకున్నావు, నువ్వు ఎట్లా కట్టవో చెప్పమని చెప్పడుతున్నావు. దానికి సమాధానం లేదు. ఇవాళ మా మీద విరుచుకపడుతున్నటువంటి ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, సీనియర్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఒకటే అడుగుతాను, ఇవాళ కాకు ప్రకటించిన 3,29,000 కోట్ల రూపాయలు నిజమాబద్ధం ఒకసారి చెప్పండి. మీరు చట్టసభలో అసెంబ్లీలో 90% రెవెన్యూ సీట్స్ లో గ్యారంటీస్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని మార్చుకొని 200% పెంచుకుని మన వాస్తవం కాదని చెప్పండి. గ్యారంటీస్ పేరులో 1,30,30,000 కోట్లు అప్పు చేసే మన వాస్తవం కాదని మీరు చెప్పండి. ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 మనకు ఆదాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కలుగుతున్న మన వాస్తవం కాదని చెప్పండి. అట్లా అయినప్పుడు 3,29,000 కోట్లు ప్లస్ 1,30,30,000 కోట్లు రెండు కలిస్తే దాదాపు 4,50,000 కోట్ల 4,50,000 కోట్ల పైచీలకు అప్పు. ఇవాళ సర్పంచ్ చెప్తున్నట్టుగా చేసిన కాంట్రాక్ట్ నాకు తెలిసి ప్రభుత్వపరమైన కాంట్రాక్ట్ అంటే ఎగిరి గంటేసి తీసుకునే రోజు నుంచి ఇవాళ రోడ్ల టెండర్లు వేసిన, డైరెక్ట్ టెండర్లు వేసిన, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం టెండర్లు వేయాలని కూడా ఎవరు ముందుకు రావట్లేదు. కారణం ఏంటి? డబ్బులు రావు. చేసిన డబ్బులు వస్తలేవు, చేసిన వాడికి వడ్డీలకు పైసలు వస్తలేవు. ఇవాళ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టలే కానీ 40,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టుగా కనబడతారు. ఇవన్నీ కలిపితే 5,00,000 కోట్ల రూపాయలు. 5,00,000 కోట్ల రూపాయలు. ఇవాళ వరంగల్లో చెప్పులు కొట్టుకునేటువంటి కుటుంబంలో కూడా ఒక మండలాల్లో పుడితే, ఒక కొడుకు బిడ్డ పుడితే 1,25,000 అప్పుతో పుడతాడు. మనం అనుకుంటున్నాం పెన్షన్ ఇస్తాడు నా పెద్ద కొడుకు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు మా మేనమామ, ఆయన మాట్లాడు కళ్యాణ లక్ష్మి ఇస్తుంటే మీ మేనమామ, పెన్షన్ ఇస్తుంటే మీ పెద్ద కొడుకు. ఎక్కడి పైసలు ఎక్కడ ఇస్తున్నారు? ఇవాళ సంబరపడ్డం మనం పెన్షన్ తీసుకున్నప్పుడు, సంబరపడ్డం మనం కళ్యాణ లక్ష్మి చెప్పి తీసుకున్నప్పుడు. కానీ ఇవాళ అర్థమైంది, మొన్నటిగా మొన్న స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మీద దాడి చేసి, కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేసి, అటు మాయ చేసి ఇటు మాయ చేసి ప్రజలు గోల్మాల్ చేసి 4 రకాల ఛార్జీలు పెంచడం వాస్తవం. వాళ్ళు కరెంట్ బిల్లు చూడండి మీ ఇంట్లో ఎట్లా వస్తుందో, ఎంత పెంచడం 34/7 పవర్ ఇస్తుండవచ్చు. కానీ ఇవాళ సింగరేణి సంస్థకు మనం ఎంత బకాయి పడ్డామో ఒకసారి చెప్పగలరా? ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్ తో కరెంట్ ఇచ్చేట్టు వాళ్ళకి ఎంత బకాయి పడ్డామో చెప్పగలరా? ఒక్క మాటలో చెప్పాలంటే బయటికి సమాచారం ఇస్తలేరు, దాస్తున్నారు. దాచేటువంటి అధికారులకు లేదు. వాస్తవంగా ప్రతి విషయాన్ని కూడా ప్రజల డొమైన్లో పెట్టాల్సినటువంటి వాటి ఉంది, కానీ దాస్తాలు నాకు తెలిసి అలా కరెంటు కూడా కేసీఆర్ తక్కువ విద్యని ఆపగలిగి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి సత్తా మనకు భారతీయ జనతా పార్టీ మాత్రం ఇస్తారని విశ్వాసం ఉన్నది. మూడవది, ఇవాళ నిలబడి కలబడగలిగిన సత్తా కూడా ఆ కసితో ముందుకు పోయే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ భావన ఉండదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారం కానీ బయట రాష్ట్రాల్లో, ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో అధికారం కొనసాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 15 ఏళ్ళు 20 ఏళ్ళు అప్పటికి ఆటంకం ముందుపోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారం వస్తే బాగుందని చెప్పి భావిస్తూ ఉంటాం. ఇవాళ అంతేకాదు, ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిత్తమైపోయి జీతాలు ఏమి పరిస్థితుల్లో కూడా. నేను మన గాంధీ హాస్పిటల్లో చూసినాం, ఒక నర్స్ నాకు జీతం రాకపోతే నా పాలబిల్లు ఎట్లా కట్టాలి, నా కొడుకుల ఫీజు ఎట్లా కట్టాలి, నా పిల్లలకు అన్నం ఎట్లా కట్టాలని చెప్పి నేను పోయి రొందు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించేది. మీకు తెలుసో తెలియదు, అనేక వర్గాల పేరు బిక్కుమంటూ జీతాలు లేక, వాళ్ళ బిల్లులు కట్టలేక, ఇల్లు కిరాయిలు కట్టలేక, పిల్లలకు అన్నం పెట్టలేక తీసుకుని మనం చూస్తా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత చిత్రమైపోయిందో మనం చెప్పడానికి ఆస్కారం లేదు. మనదాకా ఏం చెప్పినా సంపదకు కొలవలేదు ఈ రాష్ట్రానికి అని, ధనిక రాష్ట్రం అని చెప్పిన వ్యక్తి ఇవాటికి కూడా మా జిఎస్టీ చాలా గొప్పగా ఉంది,
కేంద్ర జిఎస్డిపి 2%, 1% పెడితే నా జిఎస్డిపి 9%, 8% పెరిగిందని చెప్పి చెప్పలు చదువుకున్న ముఖ్యమంత్రి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి ఏమైతుంది తెలంగాణలో, ఏం జరుగుతుంది తెలంగాణలో చెప్పి దృష్టి పెట్టి ఆ కంట్రోలర్ డాక్టర్ జనరల్ దృష్టి పెట్టి లెక్కలు తీస్తే ఇవాళ అవన్నీ కూడా నేను ప్రత్యక్ష సాక్షిందని. ఇవాళ ఎంత దారుణంగా పరిస్థితి, ఇవాళ పేపర్లు వచ్చేది జీతాలు ఇచ్చే పరిస్థితి కనపడతలేదు అని మీకు తెలిసిన తర్వాత అనేక రిచెస్ట్ సంస్థలు సింగరేణికి వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు దేవుడు ఎరిగి వాళ్ళ జీత భత్యాల కోసం కూడా సింగరేణి బ్యాంకుల ముందు మోకరిల్లి ఇలా అప్పులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కరెంటు సంస్థలు జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్లు నాకు తెలిసి వాళ్ళ నేను ప్రెస్ మీట్ పెట్టి నేను అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాను. నేను అనుకున్నా 24/7 పవర్ ఇస్తుండవచ్చు, కానీ ఇవాళ సింగరేణి సంస్థకు మనం ఎంత బకాయి పడ్డామో ఒకసారి చెప్పగలమా? ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్ తో కరెంట్ ఇచ్చేట్టు వాళ్ళకి ఎంత బకాయి పడ్డామో చెప్పగలమా? వరంగల్ జిల్లా, నేను కూడా మన జిల్లాలో ఒక భాగస్వామి కాబట్టి నా వంతు కూడా పార్టీ నిర్మాణంలో, పార్టీని ముందు తీసుకుపోయో, రేపు పార్టీని గెలిపించడంలో నా వంతు సహకారం కూడా నిర్వహించుకోవాలి. తప్పకుండా అందిస్తానని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ మరోసారి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత మాతకి జై.